ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లోకి భారత జట్టు సగర్వంగా దూసుకెళ్లింది. సెమీస్లో బంగ్లాదేశ్పై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బంగ్లాదేశ్ నిర్దేశించిన 265 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే దిశలో రోహిత్ శర్మ శతకంతో సత్తా చాటాడు. రోహిత్కు తోడుగా కోహ్లీ 96 పరుగులతో భారత్ను విజయ తీరాలకు చేర్చాడు. ఓపెనర్ శిఖర్ ధావన్ 46 పరుగులతో అలరించాడు. భారత బ్యాటింగ్లో ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ జట్టుకు శుభారంభాన్ని అందించారు. మొదటి నుంచి ధాటిగా ఆడిన ధావన్ 46 పరుగులు చేసి పెవిలియన్ చేరగా తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీతో కలిసి రోహిత్ జట్టు స్కోరును ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో ఇద్దరు అర్ధశతకాలు పూర్తి చేసుకోగా రోహిత్ శర్మ 111 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో శతకం నమోదు చేశాడు. ఈ విజయంతో భారత్ ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో తాడో పేడో తేల్చుకోనుంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లోకి భారత జట్టు సగర్వంగా దూసుకెళ్లింది. సెమీస్లో బంగ్లాదేశ్పై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బంగ్లాదేశ్ నిర్దేశించిన 265 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే దిశలో రోహిత్ శర్మ శతకంతో సత్తా చాటాడు. రోహిత్కు తోడుగా కోహ్లీ 96 పరుగులతో భారత్ను విజయ తీరాలకు చేర్చాడు. ఓపెనర్ శిఖర్ ధావన్ 46 పరుగులతో అలరించాడు. భారత్ బ్యాటింగ్లో ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ జట్టుకు శుభారంభాన్ని అందించారు. మొదటి నుంచి ధాటిగా ఆడిన ధావన్ 46 పరుగులు చేసి పెవిలియన్ చేరగా తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీతో కలిసి రోహిత్ శర్మ జట్టు స్కోరును ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో ఇద్దరు అర్ధశతకాలు పూర్తి చేసుకోగా రోహిత్ శర్మ 111 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో శతకం నమోదు చేశాడు. ఈ విజయంతో భారత్ ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో తాడో పేడో తేల్చుకోనుంది.